this is a condition of before here. A slow fire bursts into a flame when air is blown on it, but a candle burns with the flame goes off when air is blown on it. Why? ఎక్కువ ఫ్లేము స్లో ఫైర్ అయితే ఎక్కువ గాలి వేయగానే అది ఇంకా బర్న్ అవుతూ ఉంటుంది ఎక్కువ ఫ్లేమ్తో. కానీ క్యాండిల్ మాత్రం ఎక్కువ ఎయిర్ బ్లోన్ అవగానే అది ఉన్న ఫ్లేమ్ కూడా ఆగిపోతుంది. ఎందుకు కారణం అంటే ఏ స్లో ఫైర్ బర్స్ట్ ఇంటూ ఏ ఫ్లేమ్ వెన్ ఎయిర్ ఈజ్ బ్లోన్ ఆన్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ద ఫైర్. సో కంబషన్ టేక్స్ ప్లేస్ టు ప్రొడ్యూస్ ది ఫ్లేమ్. ఎప్పుడైతే స్లో ఫైర్ ఉందో అది ఎక్కువ గాలి వేయగానే దాంట్లో ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువగా జరిగి ఆ ఫ్లేమ్ అది స్లో ఫ్లేమ్ కాస్త చక్కగా ఎక్కువ మండుతూ ఉంటుందన్నమాట. అలానే when the wind or your breath blown on the mixture of combustible particles on the flame of a candle, it pushes the mixture of combustible particles away from the stream of the fresh particles, so the flame will be goes out into a absence of combustible particles. ఓకే, మనం అలానే క్యాండిల్ ఫ్లేమ్ మీద మనం బ్రీతింగ్ నుంచి వచ్చిన గాలి కానీ లేకపోతే ఎక్కువ అమౌంట్లో ఎయిర్ వచ్చి గాలి వేయగానే అది మిక్స్చర్ ఆఫ్ పార్టికల్స్ ఉండటం వల్ల మన బ్రీత్లో కానీ అవన్నీ ఎక్కువ ఆక్సిజన్ సప్లై అనేది జరగదు. దానివల్ల ఫ్లేమ్ ఆఫ్ ఏ క్యాండిల్ ఏమవుతుంది, అది వెంటనే గోస్ ఆఫ్ అయిపోతుంది, అది వెంటనే ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఎందుకంటే మన నుంచి వచ్చిన ఆవిరిలో నీటి ఆవిరి బిందువులు ఎక్కువగా ఉంటాయి కదా, సో అవి ఆ కంబస్టిబుల్ పార్టికల్స్ ఏమైనా ఉంది అది ఆ స్టీమ్ ఆఫ్ ది ఇట్ ఈస్ పుషెస్ ద మిక్స్చర్ ఆఫ్ కంబస్టిబుల్ పార్టికల్స్ అవే ఫ్రమ్ ద స్టీమ్ ఆఫ్ ది ఫ్రెష్ పార్టికల్స్, సో ద ఫ్లేమ్ విల్ బి గో అవుట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కంబస్టిబుల్ పార్టికల్స్. సో అప్పటి నుంచి మనం ఎక్కువగా వేయడం వల్ల మిక్స్చర్ ఆఫ్ కాంపౌండ్స్ని ఆ ఫ్లేమ్ అనేది అపోజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అక్కడ అపోజ్ చేయడం వల్ల అక్కడ డిస్టర్బెన్స్ జరిగి అక్కడ క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే ఇఫ్ ద లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డ్రై గ్రాస్ ఈజ్ సెట్ ఆన్ ఫైర్ ఇన్ ఫారెస్ట్ దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఆఫ్ ద ఫైర్. వై? ఆ ఫారెస్ట్లో ఆ ఎండుగడ్డి అంటుకుంటే దాన్ని ఆపడం ఎందుకు అంత కష్టం, ఎందుకంటే డ్రై గ్రాస్ ఈజ్ మోర్ కంబస్టిబుల్ అండ్ సపోర్ట్స్ బర్నింగ్. ఎప్పుడైతే ఎండుగడ్డి ఉంటుందో అది చాలా తొందరగా ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తుంటుంది, బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంతేకాకుండా అది మనకి ఎక్కువ కంబషన్ జరుగుతూ ఉంటుంది దాంట్లో నుంచి. సో హెన్స్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ ఇట్ ఈస్ కెండెడ్. అలానే మనకి ఎక్కువగా గాలి వేయడం వల్ల అడవుల్లో ఎక్కువ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల అది ఫైర్ని ఆపడం అనేది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అలానే when an object catches the fire is put off by covering with sand or blanket. Why? ఒక ఆబ్జెక్ట్ కనుక అనుకుంటే దాన్ని మనం శాండ్తో కానీ బ్లాంకెట్తో కానీ ఆఫ్ చేస్తాం. ఎందుకంటే శాండ్ కానీ బ్లాంకెట్ కానీ ఆక్సిజన్ సప్లైని ఆపేస్తాయి, అలానే ఎయిర్ సప్లైని ఆపేస్తాయి అనమాట. ఎప్పుడైతే ఎయిర్లో ఆక్సిజన్ సప్లై జరగదు అప్పుడు ఆ పార్టికల్ అనేది కంబషన్లో పార్టిసిపేట్ చేయలేదు అనమాట. కాబట్టి ఆ ఫైర్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో కంబషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. When we covered a burning object with sand or blanket, that would cut off the supply of oxygen to burning object. So the fire is put off. సో అక్కడైతే బ్లాంకెట్ని ఎప్పుడైతే అక్కడ పెడతాం సప్లై ఆఫ్ ఆక్సిజన్ని కట్ చేస్తుంటాయి. సో ఆ బర్నింగ్ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్ తడకుండా ఫైర్ అనేది ఆరిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ వేరియేషన్స్ ఇన్ బర్నింగ్ ప్యాటర్న్ అమంగ్ ద కంబస్టిబుల్ మెటీరియల్? కంబస్టిబుల్ మెటీరియల్స్లో బర్నింగ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో సమ్ విల్ క్యాచెస్ ద ఫైర్ వెరీ ఈజీలీ బికాస్ ద ఇగ్నిషన్ టెంపరేచర్ లెస్. సో కంబస్టిబుల్ మెటీరియల్ బర్నింగ్ పార్టికల్ యొక్క పని ఏంటంటే అది తొందరగా ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది, ఎందుకంటే అది తక్కువ టెంపరేచర్లోనే తొందరగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలానే వాట్ మేక్స్ మ్యాచ్ స్టిక్స్ టు క్యాచ్ ఫైర్? మ్యాచ్ స్టిక్స్ తొందరగా ఫైర్ని క్యాచ్ చేయడానికి ఏం తయారు చేస్తాం, దాంట్లో ఏం పెడతాం, దాంట్లో రబ్బింగ్ సర్ఫేస్ దగ్గర ఏమో రెడ్ ఫాస్ఫరస్ని, అలానే దానికి మ్యాస్టిక్ యొక్క వెండ్ మాత్రం పొటాషియం క్లోరైడ్ని, అలానే యాంటీమోనీ ట్రైసల్ఫేట్ వీటిని ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. సో ఎప్పుడైతే మనకి రబ్బింగ్ సర్ఫేస్ మీద రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది కదా, దాని మీద మ్యాస్టిక్ హెడ్తో మనం రప్చర్ చేస్తామో అది రెడ్ ఫాస్ఫరస్గా వస్తుంది, వైట్ ఫాస్ఫరస్గా చేంజ్ అయ్యి అది మ్యాస్టిక్స్లో ఎండింగ్లో ఉన్న
పొటాషియం క్లోరైడ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఆ పొటాషియం క్లోరైడ్ మ్యాస్టిక్ లోపల ఉన్న యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ ఈ రెండు కలిసి బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేది మనకి ఫైర్ని ఇస్తూ ఉంటాయి. ఓకే, సో when it is stuck against the rubbing surface, some rubbing surface consists of red phosphorus. It gets converted into white phosphorus. When we are rubbing the head of mastic, the red phosphorus present inside of mastic, it converted into white phosphorus. So this immediately react with the potassium chloride in the present in mastic head to produce enough heat to ignite antimony trisulfide and starts the combustion. Okay. ఎప్పుడైతే రబ్బింగ్ సర్ఫేస్ దగ్గర రెడ్ ఫాస్ఫరస్ ఉంటుందో దాని మ్యాస్టిక్ హెడ్తో మనం దాని మీద స్ట్రైక్ చేయగానే అది వెంటనే ఆ స్పాట్లో వైట్ ఫాస్ఫరస్గా చేంజ్ అవుతుంది. అది మ్యాస్టిక్ యొక్క హెడ్లో ఉన్న పొటాషియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి ఆ రెండు కలిసి మిగిలిన యాంటీమనీ ట్రైసల్ఫైడ్ని ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ అయ్యేటట్టు ఇగ్నైట్ చేస్తూ ఉంటాయి. సో అందువల్ల అది ఆ తక్కువ టెంపరేచర్లోనే మ్యాస్టిక్ అనేది ఫైర్ని క్యాచ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కంబషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వెన్ ఇట్ స్ట్రైక్ ద అగైన్స్ the rubbing surface containing red phosphorus, some red phosphorus get converted into white phosphorus. This immediately react with potassium chloride in the mastic head to produce enough heat to ignite antimony trisulfide and start the combustion. Okay, పొటాషియం క్లోరైడ్ అనేది రియాక్షన్ జరిపి రెడ్ ఫాస్ఫరస్తో అప్పుడు అది ఏం చేస్తుంది, అది ఒకేసారి హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ యాంటీమనీ ట్రైసల్ఫైడ్ని ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ అయ్యేటట్టు చేసి అది మనకి బర్నింగ్ ప్రాసెస్లో పాల్గొనేటట్టు చేస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకి మ్యాస్టిక్లో ఎండ్లో మనకి ఫైర్ వస్తూ ఉంటుంది రబ్ చేసినప్పుడు. అలానే కెన్ యూ డిసైడ్ ద బెస్ట్ ఫ్యూయల్ అమాంగ్ ద సాలిడ్స్ లిక్విడ్ గ్యాసెస్, సాలిడ్స్లోని లిక్విడ్స్లోని గ్యాసెస్లో ఉన్న ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు వాయు పదార్థాలను ఏది బెస్ట్ ఫ్యూయల్ అని చెప్తాం? గ్యాసెస్ ఫ్యూయల్స్ అనేవి మనకి బెస్ట్ ఫ్యూయల్స్ అని చెప్పి చెప్తాను అనమాట. నెక్స్ట్ అలానే వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిసైడ్ ద బెస్ట్ ఫ్యూయల్? బెస్ట్ ఫ్యూయల్కి డిసైడ్ చేయడానికి మనకి ఏం అవసరాలు కావాలి, ఏం పద్ధతులు కావాలి, ఏ క్వాలిటీస్ కావాలి, అది మనకి ఈజీగా అవైలబిలిటీ ఉండాలి. అలానే రూమ్ టెంపరేచర్లో చక్కగా స్టోర్ చేసుకునేట్టుగా ఉండాలి. దానివల్ల ఎలాంటి ఎక్స్పోజర్స్ జరగకూడదు. అలానే అది అందుబాటు ఈజీగా అవైలబిలిటీలో ఉండాలి. అలానే దాని వర్కింగ్ కూడా చాలా బాగుండాలి. ఓకే, సో ఈ క్వాలిటీస్ని బేస్ చేసుకుని మనం బెస్ట్ ఫ్యూయల్ లేదా అనేది మనం టెస్ట్ చేసుకున్నమాట. సో బెస్ట్ ఫ్యూయల్ క్యాచెస్ ద ఫైర్ ఇమీడియట్, అది ఈజీగా ఇగ్నిషన్ టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉండాలి. బెస్ట్ ఫ్యూయల్ అనేది క్యాచెస్ ద ఫైర్ ఇమీడియట్లీ అండ్ ఇట్ డు నాట్ రిలీజ్ స్మోక్, అది ఎక్కువ పొగనివ్వకూడదు. అలానే ప్రొవైడ్స్ మోర్ హీట్, అవి ఎక్కువ పొగనిస్తుండాలి. అది కాలుష్యానికి కాకూడదు, పొగనివ్వకూడదు. అలానే మనకి క్యాచెస్ ద ఫైర్ని ఈజీగా ఫైర్ని క్యాచ్ చేయాలి. అలానే మనకి రూమ్ టెంపరేచర్ సేఫ్గా ఉంటుండే పాటు అది మనకి బెస్ట్ ఫ్యూయల్ని కూడా బెస్ట్ హీట్ని కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రొవైడ్స్ మోర్ హీట్ని కూడా రిలీజ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలానే వాట్ ఈస్ calorific value? Calorific value, the total combustion of a 1 kg amount, the amount of heat energy released in total combustion of a 1 kg of a particle, it is the calorific value. 1 kg of substance పూర్తిగా కంబషన్ జరిగి దాంట్లో అది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని రిలీజ్ చేస్తుందో అది తెలిపేదే calorific value అనమాట. సో calorific value ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై ఆన్ ద కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఏ 1 kg ఆఫ్ ఏ ఫ్యూయల్. 1 kg ఆఫ్ ఫ్యూయల్ కంప్లీట్ కంబషన్ జరిగి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ చేస్తుందో తెలిపేదే మనకి calorific value. నెక్స్ట్ అండ్ హౌ కెన్ యూ పుట్ ఆఫ్ ద ఫైర్ ఇట్ ఈస్ బ్రేక్అవుట్? ఫైర్ కనుక ఆగిపోతే నువ్వు దాన్ని ఎలా తయారు చేస్తావు? హౌ కెన్ యూ పుట్ ఆఫ్ ద ఫైర్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్స్ అవుట్? ఫైర్ని మంటలు కనుక అనుకుంటే ఎప్పుడు జరుపుతావు? మంటలు అంటుకుంటే మనం వెంటనే నీళ్ళు చల్లి ఆర్పాలి. ఎలా చెప్తాం? బై పోరింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని చల్లి మనం ఆ ఫైర్ని ఆపుతాం అన్నమాట. అలానే వేర్ ద ఫైర్ బ్రిగేడ్ స్టార్ట్స్ ద వర్కింగ్ బై పుట్టింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ మెయిన్స్ మళ్ళీ పెట్టగానే ఫైర్ బ్రిగేడ్స్ ఎలా విధంగా స్టార్ట్ అవుతాయి వర్క్ చేయటం? ఎందుకంటే దే మే గెట్ ఎలక్ట్రిక్ షాక్ బికాజ్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ.
ఎందుకంటే మనకి ఒక్కసారి కనుక ఎలక్ట్రిక్ షాక్కి గురైన అంటే అది వాటర్ కండక్ట్ చేసిన ఎలక్ట్రిసిటీకి దానికి చాలా ప్రాణానికి హానికరంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఫైర్ బ్రిగేడ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం వెంటనే మెయిన్ బోర్డు ఆపేయాలి. అలానే దానివల్ల కరెంట్ సప్లైని మనం ఆపేస్తాం అనమాట. నెక్స్ట్ అలానే హౌ వాటర్ హెల్ప్ ఇన్ ఎలిమినేటింగ్ ద ఫ్యాక్టరీస్ విచ్ సపోర్ట్స్ ద కాంబినేషన్స్. ఓకే, హౌ వాటర్ హెల్ప్స్ ఇన్ ఎలిమినేటింగ్ ద ఫ్యాక్టర్స్ విచ్ సపోర్ట్స్ ద కంబషన్ ప్రాసెస్. కంబషన్ ప్రాసెస్లో వాటర్ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది, దాంట్లో ఎలిమినేట్ ఫ్యాక్టర్ ఏంటి అని చెప్పి అనమాట. సో బై కూలింగ్ అండ్ డిక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ బర్నింగ్ మెటీరియల్ అండ్ case B is by form water vapors which surrounded to a material and stops the supply of oxygen. వాటర్ ఏ విధంగా కంబషన్ ప్రాసెస్లో ఎక్స్టింగ్విషర్గా ఉపయోగపడుతుంది అంటే మనం వాటర్ చల్లడం వల్ల డిక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ బర్నింగ్ మెటీరియల్. మెటీరియల్ ఏదైతే బర్నింగ్ అవుతుందో దాని యొక్క టెంపరేచర్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. అలానే మనకి వాటర్ వేపర్స్ అనేది మన సరౌండింగ్స్లో వాటర్ చల్లడం వల్ల ఎక్కువ వాటర్ చల్లడం వల్ల వాటర్ వేపర్స్ అనేవి మన సరౌండింగ్లో ఏర్పడతాయి అన్నమాట. అవి వాటర్ వేపర్స్ అనేవి గాలిలో ఉన్న ఆక్సిజన్ని సప్లై చేయవు, కాబట్టి అక్కడ కూడా ఫ్లేమ్ అనేది బర్నింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే యాక్టివిటీకి సంబంధించి క్వశ్చన్ చదువుదాం. యాక్టివిటీ 1లో ఏం చెప్పారంటే డూ ఆల్ మెటీరియల్స్ హ్యావ్ బర్న్. ఉన్న మెటీరియల్స్ అన్ని బర్న్ అవుతాయి. మనం ఇంతకుముందు లెసన్లో చదువుకున్నాం దీని గురించి. డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేసి సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ ఎలక్ట్రిక్స్ వాటి గురించి మనకి అవి బర్న్ అవుతాయో లేదో చెప్పాలన్నమాట. ఓకే, ఇది ఇంతకుముందు లెసన్లో చెప్పా కాబట్టి ఇది చెప్పట్లేదు. సో ఇక్కడ మెగ్నీషియం ఒక పేబుల్ తప్ప, సాలిడ్స్లో రాయి తప్ప, లిక్విడ్స్లో వాటర్ తప్ప అన్ని బర్నింగ్ ప్రాసెస్లో మనకి పార్టిసిపేట్ చేస్తారనమాట. మెగ్నీషియం టెబును, పెట్రోల్, చార్కోల్, స్ట్రా, కాటన్ క్లాత్, నైలాన్ క్లాత్, డ్రైవుడ్, వ్యాక్స్, ప్లాస్టిక్ పీసు, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కిరోసిన్, డీజిల్, ఆల్కహాల్, ఎల్పిజి, సిఎన్జి ఇవన్నీ కంబషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎక్సెప్ట్ వాటర్ అండ్ పేపర్, ఈ రెండు మాత్రం కంబషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయవన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ యువర్ అటెంప్ట్ ఆఫ్ బర్నింగ్ వాటర్. అవన్నీ పాటి మీద వాటర్ చల్లడం వల్ల మన ఉద్దేశం ఏంటంటే వాటర్ అనేది బర్న్ అవ్వదు కాబట్టి. సో ఈ పైన అటెంప్ట్లో ఏది బర్న్ అవ్వలేదు, వాటర్ అనేది బర్న్ అవ్వలేదు అనమాట. సో వాటర్ డస్ నాట్ బర్న్. సో వీ అబ్జర్వ్ దట్ ఇన్ అటెంప్ట్ ఆఫ్ బర్నింగ్ వాటర్ ఇస్ డస్ నాట్ బర్న్. నెక్స్ట్ ఇఫ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ఫ్లేమ్ ఆఫ్ ద లైట్ స్టిక్. Is there any other difference in the frame of the light stick? Okay. So when you brought near to the water plate and the flame decrease. Next అలానే మరి దీంట్లో ఫ్లేమ్ని డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, దాని మీద మనం వాటర్ ప్లేట్ కనుక పెట్టినట్టయితే ఫ్లేమ్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. Next, what happens is the lighting stick and it brought closer to the water in the place. The water in the plates put off the lighting stick and carry on the activity using coconut oil, mustard oil, kerosene oil. Record your observation in the above table. Okay. నెక్స్ట్ అలానే వాట్ క్యాన్ యూ కంక్లూడ్ ఫర్ దిస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ గురించి మనం తెలుసుకుంటూ యూ కెన్ కంక్లూడ్ ద సమ్ మెటీరియల్స్ బర్న్ అండ్ సమ్ మెటీరియల్స్ ఆర్ నాట్ బర్న్. ఈ యాక్టివిటీ వల్ల కొన్ని బర్న్ అవుతాయి, కొన్ని సబ్స్టెన్స్ బర్న్ అవ్వవు అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. అండ్ విచ్ ఆఫ్ ద మెటీరియల్స్ ఇన్ ద అబవ్ యాక్టివిటీ ఆర్ కంబస్టబుల్. అబవ్ యాక్టివిటీ కంబస్ట్ మెటీరియల్స్ ఏంటి, పేపర్, వుడ్, ఎక్సెప్ట్ పీపుల్ అండ్ వాటర్. పీపుల్ రాళ్ళు నీళ్ళు తప్ప మిగతా అవన్నీ మనకి కంబస్టబుల్ సబ్స్టెన్స్ కిందకే లెక్క వస్తాయి, ఎందుకంటే అన్ని కంబస్ట్ అయినాయి కదా. అలానే యాక్టివిటీ 2లో చూద్దాం. యాక్టివిటీ 2లో చూసినట్లయితే మనం టెస్ట్ ద నెసెసిటీ ఆఫ్ ఎయిర్ ఫర్ బర్నింగ్. ఎయిర్ బర్న్ అవ్వడానికి, క్యాండిల్ బర్న్ అవ్వడానికి ఎయిర్ అనేది అవసరం లేదని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలన్నమాట. ఓకే, అలానే మనకు ఏం చేసాం, వీటి గురించి మనం ఉందా లెసన్ చెప్పంగా ఒక క్యాండిల్ తీసుకొని దాని మీద గ్లాస్ బోగి ఇచ్చేసరికి అది ఆరిపోయింది. తర్వాత నెమ్మదిగా తీసుకుని కొద్దీ అది క్యాండిల్ ఫ్లేమ్ అనేది వెలిగింది. దానికి కారణం ఏంటి అంటే చుట్టూరా సప్లై ఆఫ్ ఆక్సిజన్ చాలా చక్కగా ఉందన్నమాట. ఓకే,
Next one, test the necessity of oxygen in burning. Take a small burning candle and put on the table. Invert the glass tumbler over it and the candle continues to burn for some time and the flickers, finally flame goes off. So remove the tumbler and again light water and put the tumbler back over the candle. So when the candle light tumbler, what happens to the candle? ఓకే, ఇది అయిపోయిన తర్వాత దాని బదులు ఇంకో ప్లేట్ తీసుకొని గ్లాస్ ప్లేట్ మీద టంబ్లర్ని ఉపయోగించి మనకి ఆ క్యాన్ మీద పదే మోస్తూ లేపుతూ ఉన్నట్లయితే మీరు ఏం గమనించారో అబ్జర్వేషన్ రాయండి అని చెప్పారనమాట. సో అలా తిప్పుతున్నప్పుడు ఆ క్యాండిల్ ఫ్లేమ్ అయితే ఎప్పుడైతే బీకర్ దాని నుంచి బయటకి దూరంగా వెళ్ళిందో అప్పుడు ఆ బీకర్ అనేది క్యాండిల్ ఫ్లేమ్ చక్కగా బ్రైట్గా వెలగటం, ఎప్పుడైతే ఆ బీకర్ క్లోజ్ అయిపోయింది దాని నుంచి ఎయిర్ అనేది తగలక క్యాండిల్ అనేది ఆఫ్ అయిపోవటం మనం చూస్తూనే ఉంటాం. Okay, so when find that pulling of glass tumbler over the candle cut off the supply of air, the candle flame goes off, the flame just begins to flicker. If we remove the tumbler, the flame returns back due to the supply of oxygen. Okay, next the experiments prove that needed to burn a materials. కాబట్టి దీన్ని బట్టి మనకి ఎక్స్పెరిమెంట్ వల్ల మనకేం చెప్పండి, ఒక మెటీరియల్ బర్న్ అంటే దానికి ఖచ్చితంగా ఎయిర్ అనేది అవసరం అనేది తెలిసిందనమాట. ఓకే, నెక్స్ట్ అలానే ల్యాబ్ యాక్టివిటీలో మనం ఏం చేస్తాం, ఎక్కడైతే ఆక్సిజన్ ఉంటుందో ఆక్సిజన్ మనం కృత్రిమంగా తయారు చేసినట్లయితే పొటాషియం పర్మాంగనేట్ అనేది మనకి ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ని చేస్తుంది. ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అని ఎలా చెప్తాం, దాంట్లో ఉన్న ఓకే our aim is to find out the oxygen is helps to burning. ఓకే, టేక్ కేర్. ఇది ఎంతమంది దశలో చెప్పాను కాబట్టి స్మాల్గా చెప్పేస్తున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ ఎక్విప్మెంట్ టెస్ట్ ట్యూబ్ అండ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అండ్ స్పిరిట్ ల్యాంప్, మ్యాచ్ బాక్స్, ఇన్సెన్స్ స్టిక్స్ or అగరబత్తి, పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ అండ్ క్రిస్టల్స్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ టేక్ కేర్ scented or insert a stick and it is blown into the 10 minutes and heat it over the KM104 and test tube hose with the test tube holder and heat it over the flame of the spirit lamp. Oxygen is released in heating of km/h. So insert the agarbatti with the burning strap into the first tube and finally as shown in figure. ఓకే, మన లెసన్లో చెప్పినట్లుగానే ఆ టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో పర్మాంగనేట్ వేసుకొని దాంట్లో స్టూల్ మీద కూర్చున్నప్పుడు దాన్ని హీట్ చేసినప్పుడు స్పిరిట్ ల్యాంప్ సహాయంతో దాని నుంచి ఫ్లేమ్ వస్తుంది. ఫ్లేమ్ ముందు ఒక మారిపోయిన అగరబత్తిని కనుక పెడితే ఆ దగ్గరికి రాగానే ఎక్కువ ఫైర్తో ఫ్లేమ్గా మారి అంటుకుంటుంది, ఎందుకంటే అక్కడ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఉందని చెప్పి మనకి తెలిసిందనమాట. నెక్స్ట్ అలానే హౌ డస్ ద సెంటర్ స్టిక్ స్టార్టెడ్ బర్నింగ్. సెంటర్ స్టిక్ ఎందుకు బర్నింగ్ అవటం స్టార్ట్ చేసింది, చక్కగా వాసన వచ్చేది. ద ఆక్సిజన్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద బెస్ట్ ట్యూబ్ అవై రిలీజ్ ద KM104. ఓకే, నెక్స్ట్ అలానే మనకి హౌ డస్ ద సెంటర్ స్టిక్ స్టార్టెడ్ బర్నింగ్. సెంటర్ స్టిక్ ఎలా స్టార్ట్ అయింది బర్నింగ్, ఎందుకంటే దానికి ఫ్లూయిడ్ సప్లై ఆక్సిడెంట్ వల్ల సెగ రూపంలో అనేది మంటగా మారింది అనమాట. ఇందాక నేను చెప్పిన అదే ఎగ్జాంపుల్. వై డస్ ద నాట్ క్యాచెస్ ద ఫైర్ అగైనెస్ట్ అండ్ అగైన్ కీప్ aside ఎయిర్ ఆఫ్టర్ పుట్టింగ్ ఏ ఫ్లేమ్. ఓకే, a percentage of the oxygen is less and air is the test tube, hence it does not catches the fire after its full flaming. Okay, ఎక్కడైతే ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందో అక్కడ ఫైర్ అనేది జరగదు, కాబట్టి అది మన ల్యాబ్ యాక్టివిటీ వల్ల మనం క్లియర్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అలానే యాక్టివిటీ 3లో ఏం చేసాం, ఇంతకుముందు దీని గురించి చెప్పుకున్నాం కదా, ఇంకా చెప్పలేదంట. దీని నుంచి ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు మండుతున్న అగ్గిపుల్ల ఇంకా ఎక్కువ పెరుగుతూ మండుతుంది. కాబట్టి ఏంటంటే ఒక ప్రాసెస్లో బర్నింగ్ జరగడానికి దానికి కావాల్సిన ఆక్సిజన్ చెప్పి మనకి క్లియర్గా తెలిసిందనమాట. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 3లో ఏం చెప్పుకుందాం, బర్నింగ్ ఏ పేపర్ విత్ సన్ రేస్.
ఇవే కాకుండా పేపర్ని సోలార్ ఎనర్జీనే కాకుండా ఎక్కువగా మనకి మంటను ఉపయోగించి వెలిగించే ఉపయోగం లేకుండా ఒకేసారి ఏం చేస్తాం, సన్ రైస్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, సన్ రైస్ సహాయంతో కూర్చోబెడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఆన్ సన్నీ డే we go out and focus the sun rays in the piece of a paper wood. ఓకే, నెక్స్ట్ అలానే మనకి వాడు here have you tried etc. Test the spot of after some time, how do you feel? ఓకే, నెక్స్ట్ వీడియోస్ యాక్టివిటీ 3లో బర్నింగ్ ఏ పేపర్ విత్ సన్ రైస్. సన్ రైస్ సహాయంతో పేపర్ని బర్న్ చేయమో. ఎస్. ఆన్ సన్నీ డే గో అవుట్ అండ్ ఫోకస్ ద సన్ రైస్ ఇంటూ ద పేపర్ పీస్ యూజింగ్ మ్యాగ్నిఫై లెన్స్. బాగా ఎండుకున్న రోజుల్లో బయటకు వెళ్ళి సన్ రైస్ మొత్తాన్ని ఒక పేపర్ లెన్స్ మీద ఫోకస్ చూసి ఆ స్పాట్ ఒక పేపర్ మీద పడినట్లయితే ఆఫ్టర్ సమ్ టైంకి అది ఇగ్నిషన్ టెంపరేచర్కి టూచ్ అయ్యి అది పెరుగుతుంది. సో ఫైర్ అని పెరుగుతుంది. ఓకే, టచ్ ద స్పిరిట్ ఆఫ్టర్ సమ్ టైమ్స్, హౌ డూ యూ ఫీల్? It is hot. You must have heard about the people in ancient times rubbing the piece of stones together to produce the sparks. ఓకే, పూర్వకాలంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు సబ్బులకి బదులు అంతకుముందు లిక్విడ్ జెల్స్ లాంటివి వాడేవాళ్ళు అనమాట. రబ్బర్ పీసెస్ వాడేవాళ్ళు. అవి ఎక్కువ ఇప్పుడున్న సబ్బు కన్నా ఎక్కువ మంచి వాసన తీస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అలానే హ్యావ్ యూ ట్రైడ్ ఇట్. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేస్తారా? నో. ఓకే, నెక్స్ట్ అలానే నెక్స్ట్ వీడియోలో మనం ఓకే కంటిన్యూ చేద్దాం. రబ్ 2 stones టుగెదర్ హార్డ్ అండ్ టచ్ దెమ్, వాట్ డూ యూ ఫీల్? ఒక 2 stones బాగా రబ్ చేస్తే దాంట్లో మీరు రబ్ చేశారు, దాని మీద మనకి ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవటం, ఇట్ బికమ్స్ హాట్, అది ఎక్కువ వేడిగా అవడం. నో రీకాల్ సమ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. కొన్ని రకాల జ్ఞాపకాలను మీరు యోచించగలిగినట్లయితే దాన్ని మనం పేపర్ కాల్చగలం. దానికి మనకి మ్యాగ్నిఫై లెన్స్ బాగా ఎయిట్ ఎక్కుతుంది. అలానే మనకి టచ్ చేసే కన్నా. ఓకే, నెక్స్ట్ అలానే డస్ ద మ్యాస్టిక్స్ బర్న్స్ బై ఇట్ సెల్ఫ్? ఎస్. నో నో నో. మ్యాస్టిక్ తనంతా తానే బర్న్ అవుతుందా? లేదు, మనం వెలిగిస్తాను కదా అయ్యేది కాబట్టి నో. నెక్స్ట్ అలానే వై డూ ద రబ్ యూ మ్యాస్టిక్స్ అండ్ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద మ్యాజిస్టిక్స్ టు ద బర్న్. ఎందుకు ఒకవైపే మా బర్నింగ్ సర్ఫేస్ రాస్తారు మ్యాస్టిక్స్ బాక్స్. వెన్ రబ్ మ్యాస్టిక్ స్టిక్స్ ద సైడ్స్ ఆఫ్ ఏ మ్యాచ్ బాక్స్ టు ద ఫ్రిక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ విచ్ the burning a match stick. So can you burn a piece of wood by burning the cross to burn? So why do we use paper or kerosene oil to start the fire wooding or cooling? Paper or kerosene oil has low ignition temperature, so they are used coal within which have high ignition temperature. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో మనం నెక్స్ట్ వీడియోస్లో యాక్టివిటీ 4 గురించి చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ పీస్ ఆఫ్ వుడ్ పేపర్ దగ్గరికి రాగానే బర్న్ అవుతుందంటే ఎస్ బర్న్ అవుతుంది. అలానే ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం యాక్టివిటీ 4 గురించి చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.